మే 3వ తేదీ వైశాఖ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ ఇక పశ్చిమంగా బంగారం. వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల 3వ తేదీన వైశాఖ మాసంలో మొదటి శనివారం. ఈ నెల యొక్క ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఈ సంవత్సరంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యంతో వైద్యం శనివారంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ విపరీతమైన ఘనంగా వైశాఖ శనివారాలు వెంకటేశ్వర స్వామి వల్ల ఏ నియమాలు పాటించడం అనే నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 3వ తేదీన వైశాఖ మొదటి శనివారం. ఈ శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. జన్మ జన్మల అదృష్టానికి. వైశాఖ శనివారంలో ఇంట్లో పూజ చేసేవారు తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించారు. ఈ వైశాఖ శనివారం తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీరు ప్రకరించి పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఇంట్లో పసుపు నీరు ప్రకరిస్తుంది. ఇంటికి శుభ్రాలు అందుకని మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా పూజ గదులు శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలను పసుపు రాజులు పూజబొట్లు పెట్టుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి విశేషంగా అలంకరించుకోవాలి. పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించాలి. తులసిమాల వేయలేని వారు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకుంటే వైశాఖ శనివారం పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుభవారం రోజున స్వామివారు వైకుంఠం నుండి భూమిపైకి దిగేసి తన భక్తులను దీవిస్తామట. ఈ వైశాఖ శనివారం తప్పనిసరిగా పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. అత్యంత శక్తివంతమైన పిండి దీపం ఒకటి. విశేషంగా ఈ వైశాఖ శనివారంలో పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెనుకన్న అనుగ్రహంతో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో బియ్య పిండిలో కొన్ని పాలు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఆ పిండిలో 2 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు పురుగు గట్టి పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. 2 పిండి దీపాలు తయారు చేసుకుని ఒక్కో దీపంలో 7 ఒత్తులని ఒకటిగా చేసి పిండి దీపాన్ని వెలిగించాలి. ఈ వైశాఖ శనివారంలో పొరపాట్లు కూడా ఇత్తడి పిండుల్లో దీపారాధన చేయకూడదు. వైశాఖ శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి పిండిని పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి స్వామివారి ముందు పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఇక స్వామివారికి పూజలో నైవేద్యంగా మామిడి పండ్లను సమర్పించాలి. మామిడి పండ్లను నివేదించలేని వారు చిన్న బెల్లం ముక్కలు నివేదించాలి. స్వామివారికి పూజ చేసే సమయంలో ఓం గోవిందాయ నమః అని మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరి కాయను తగలకొట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా తప్పనిసరిగా దీపం ఉండాలి. శనివారం రోజున ఇంట్లో దీపం వెళ్తే దేవుడికి చాలా మంచి జరుగుతుంది. ఈ వైశాఖ శనివారం రోజున ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి ఐశ్వర్యంతో జీవిస్తుంది. ఈ వైశాఖ శనివారంలో ఏది చేసి చేయకపోయినా రాగి చెట్టుని మాత్రం తప్పనిసరిగా పూజించండి. వైశాఖ శనివారం రోజున రాగి చెట్టుకు నీళ్లు పోసి రాగి చెట్టుకు ప్రతిష్ఠ చేస్తే జాతక దోషాలను తొలగిపోతాయి. అలాగే కోరికలను తక్షణంగా నెరవేరుతాయి. విశేషంగా ఈ శనివారం రోజున రాగి చెట్టు నీడలో ఇవ్వబట్టి చాలు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే రాగి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ శనివారం
తులసి మొక్కను పూజిస్తే ఇక మీ తలరాత మారిపోయినట్టు. వైశాఖ శనివారంలో తులసిని ఎదించిన వారికి ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతారు. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్తిక్ బుక్కులో దేవతలను నివసిస్తారు కాబట్టి ఈ శనివారం రోజున తప్పనిసరిగా మీ ఊదగదిలో ఒక స్వస్తిక్ బుక్కును వేసుకోండి. మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు మొదటి కట్టడి. పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. ఈ వైశాఖ శనివారంలో చాలా నిష్ఠగా ఉండాలి. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారం రోజున భూమిపైన విష్ణుమూర్తి సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. శనివారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే ఎంకన్న అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శనివారం రోజున గోమాతకు ఆహారాన్ని చూపించారు. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఈ విద్యపై కనకవర్షాన్ని కల్పిస్తుంది. కమలపాకులు లక్ష్మీదేవి ఆహ్వానిస్తాయి కాబట్టి ఈ వైశాఖ శనివారంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి కమలపాకులను కట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి పుష్పవేసుకుని ఈ వైశాఖ శనివారాల్లో ఏదైనా పూజవారానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. శనివారం పొరపాటుగా కూడా నూనె కొనకూడదు. శనివారం నూనె కొంటే అప్పుల సమస్యలు ఏర్పడతాయి.